బేతాళ కథ. చెప్పుల మహిమ. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు ఉన్న ధైర్య సాహసాలలో శతాంశం తనకు ఉన్నట్టయితే రవిపుర యువరాజు కుమారవర్మ తన వివాహం విషయంలో ఒక చర్మకారుడితో పోటీ పడవలసి వచ్చేది కాదు కదా. శ్రమ తెలియకుండా నీకు కుమారవర్మ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. రవిపుర రాజైన భాస్కరవర్మకు కుమారవర్మ అని ఒక్కడే కొడుకుండేవాడు. అతను చాలా అందగాడు, మంచి మేధావి, యుద్ధ విద్యలన్నీ అభ్యసించినవాడే. కానీ పిరికివాడు. ఖేలగానైనా అతను మరొకరితో కత్తి యుద్ధమో గదా యుద్ధమో మల్ల యుద్ధమో చెయ్యాలంటే కంపరమెత్తిపోయేవాడు. ఆటల పోటీలలో కూడా అతనికి రక్తదాహం కనిపించేది. భాస్కరవర్మ వంశం శౌర్య పరాక్రమాలకు ప్రసిద్ధికెక్కింది. అందుచేత ఆ రాజు తన కొడుకులో పిరికితనం ఉన్నట్టు అనుమానం తగలగానే చాలా బాధపడ్డాడు. అనేక రాజకుమార్తెలకు స్వయంవరాలు జరిగినప్పుడు యుద్ధ విద్యల్లో పోటీలు కూడా జరిగేవి. అలాంటి పోటీలలో పాల్గొంటే తన కొడుకు పిరికితనం క్రమంగా పోతుందనుకుని భాస్కరవర్మ ప్రతి స్వయంవరానికి కుమారవర్మను పంపేవాడు. కానీ కుమారవర్మ ఒక్క పోటీలో కూడా పాల్గొనకుండా తిరిగి వచ్చేవాడు. ఇలాంటి పోటీలు చూస్తున్న కొద్దీ కుమారవర్మలో పిరికితనం మరింత హెచ్చిందే గాని ఏమాత్రమూ తగ్గలేదు. ఇలా ఉండగా భద్రదేశపు రాజు తన కుమార్తె భద్రావతి వివాహానికి చాలా సాహసోపేతమైన పోటీలు ఏర్పాటు చేసి వాటిలో నెగ్గినవాడు ఎవడైనా సరే వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని దేశదేశాల చాటింపు వేయించాడు. భాస్కరవర్మ ఈ స్వయంవరానికి కుమారవర్మను బలాత్కారంగా పంపుతూ, ఈసారి నువ్వు భద్రదేశపు రాజకుమార్తెను గెలుచుకోకుండా తిరిగి రావద్దు. పోటీలు చాలా దారుణంగా ఉంటాయి. అయినా సరే అందులో నువ్వు మరణించినా నా కొడుకు వీరమరణం చెందాడు గదా అని నేను సంతోషిస్తాను అని మహాకటువుగా చెప్పాడు. తండ్రి మాటలకు కుమారవర్మ చాలా నొచ్చుకున్నాడు. తండ్రి తన్ను ఎదిరించిన వారిని అందరినీ చంపు, లేదా నువ్వే చావు అని ఆదేశించినట్టుగా అతనికి తోచింది. అతను చావటానికే సిద్ధపడి బయలుదేరి భద్రదేశానికి వెళ్ళాడు. అతను చేరిన మన్నాడే స్వయంవరపు పోటీలు. ఈ పోటీలో పాల్గొనడానికి ఎందరో రాజకుమారులు, పేరు ప్రతిష్టలు గల ఇతర కులాల యోధులు కూడా వచ్చారని అతను తెలుసుకున్నాడు. పోటీలో ఎవరెవరు చావబోతున్నారో కూడా ఊళ్ళో ప్రజలు అప్పుడే అంచనా వేసుకుంటున్నారు. వీరందరూ రాజకుమార్తెను పెళ్లాడాలని రావడమేమిటి, ప్రాణాలు బలిపెట్టడమేమిటి, ఇవి చూడగా పోటీలుగా లేవు, యుద్ధాలే అనుకున్నాడు కుమారవర్మ. ఆ సాయంకాలం అతను నదీ తీరానికి వెళ్ళి కూర్చొని ఒక నిశ్చయానికి వచ్చాడు. తనకా రాజకుమార్తెను పెళ్లాడాలన్న తహతహ ఏమీ లేదు. పోటీలో పాల్గొంటే తనకన్నా అర్భకులు కొందరు తన చేత చచ్చినా మరొకరి చేతిలో తనకు చావు నిశ్చయం. తన ప్రాణం తానే తీసుకుంటే తనకెక్కువ ఆత్మశాంతి ఉంటుంది. ఇలా అనుకుని అతను సుడులు తిరుగుతూ ప్రవహించే నదిలోకి దూకేశాడు. ప్రవాహం దిగువను ఒక చర్మకారుడు నదిలో కొట్టుకు వచ్చే కుమారవర్మను చూసి ఈదుకుంటూ వచ్చి అతన్ని పట్టుకుని ఒడ్డుకు లాగాడు. చూడబోతే గొప్ప కుటుంబం వాడివిలాగున్నావు, నదిలో ఎలా పడ్డావు బాబూ అని చర్మకారుడు కుమారవర్మను అడిగాడు. ప్రమాదవశాన పడలేదు, బుద్ధిపూర్వకంగానే పడ్డాను. నాకు జీవితం మీద విరక్తి కలిగింది. నన్ను నీటిలో నుంచి ఎందుకు లాగావు? మెచ్చి నీకు నేనేదన్నా బహుమానం ఇస్తాననుకున్నావు కాబోలు. నేను నీకేమీ ఇవ్వను అన్నాడు కుమారవర్మ. చర్మకారుడు మంచి మాటలతో కుమారవర్మ కథ అంతా మెల్లిగా బయటికి లాగి, ఈ మాత్రానికే కోరి చావు తెచ్చుకోవాలా? నువ్వు వట్టి పిరికివాడివి. నా దగ్గర మహిమగల చెప్పులున్నాయి. అవి తొడుక్కుని స్వయంవరానికి వెళ్ళావంటే నీకు 1000 ఏనుగుల బలము, 1000 సింహాల ధైర్యమూ వస్తుంది. అందరూ నీ చేతిలో చిత్తుగా ఓడిపోతారు. అసలు నిన్ను చూడగానే వాళ్ల గుండె జారిపోతుంది. చూడు, నీ నుంచి నేను బహుమానం ఆశించిన మాట నిజమే, ఒప్పుకుంటాను. కానీ నాకా బహుమానం ఇప్పుడివ్వకు, రేపు సాయంకాలం రాజకుమార్తెను గెలుచుకున్నాక ఇయ్యి అన్నాడు. నీకేం కావాలి అని కుమారవర్మ అనుమానంగా అడిగాడు. నేను ఏదడిగితే అది ఇయ్యి, నీది కానిదేది అడగనులే అన్నాడు చర్మకారుడు. వాడు తన తోలు సంచి నుంచి ఒక చెప్పుల జత తీసి కుమారవర్మకు ఇచ్చి మన్నాడు సాయంకాలం పోటీలు జరిగే చోటికి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.
చర్మకారుడిచ్చిన చెప్పులు తొడుక్కుంటుండగానే కుమారవర్మకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. దైవయోగం వల్లనే తాను బతికాడు. తాను నదిలో పడి చచ్చిపోతే తన తండ్రికి తీరని అవమానం కలిగేది. ఆయన తన్ను ఏం కోరాడు? భద్రావతిని పెళ్లాడడమో వీరమరణం పొందడమో చెయ్యమన్నాడు. చావదలుచుకున్న తర్వాత పోటీలోనే చచ్చిపోయి తండ్రికి తృప్తి కలిగించడం మంచిది కదా. ఇతరులను చంపకుండా ఉండాలనే కదా తాను పోటీలో పాల్గొనరాదనుకున్నది. ఆ చచ్చేవాళ్లు తన చేతిలో కాకపోతే ఇతరుల చేతిలోనైనా చస్తారు. ఇలా ఆలోచించుకుంటే తాను పోటీలో పాల్గొనకపోవటం బొత్తిగా అర్థం లేని పని అనిపించింది. మన్నాడు కుమారవర్మ గుండె రాయి చేసుకుని పోటీ యుద్ధాల్లో పాల్గొనడానికి వెళ్ళాడు. ప్రాణం మీద ఆశ వదులుకున్నాడేమో. అతను తన ప్రత్యర్థులతో మహారౌద్రంగా పోరాడాడు. ఒక్కొక్కరే అతని చేతిలో ఓడుతూ వచ్చారు. గెలుస్తున్న కొద్దీ అతనిలో తెగువమారితనం విజృంభించింది. నిజానికి అతను యుద్ధ విద్యలు ఎరగనివాడు కాడు. మిగిలిన వాళ్ళు అతని కన్నా ఆ విద్యలు హెచ్చుగా తెలిసినవారు కారు. కాకపోతే వారందరూ రాజకుమార్తెను భార్యగా పొందే ఆలోచనలతో మెదడు మెత్తనైపోయిన వారు. కుమారవర్మలో ఆ దౌర్బల్యం లేదు. సూర్యాస్తమయం అయ్యేలోపుగా అతను అందర్నీ జయించాడు. వరమాలతో వచ్చిన భద్రావతికి అతని అందమైన విగ్రహం కంటపడేసరికి కళ్ళు జిగేలుమన్నాయి. సరిగా ఆమె అతని మెళ్ళో మాల వేసే సమయంలో జనంలో నుంచి చర్మకారుడు కుమారవర్మను సమీపించి, రాజకుమార్తె చేత మాల వేయించుకునే ముందు నా బహుమానం నాకు దయచేయించండి అన్నాడు. కుమారవర్మ కృతజ్ఞతతో తప్పకుండా ఇస్తాను, నీకేం కావాలి అని అడిగాడు. ఆ మాల నా మెడలో వెయ్యమని రాజకుమార్తెతో చెప్పండి. ఆమెను మీరు గెలుచుకున్నారు. ఆమె ఇప్పుడు మీ సొత్తు అన్నాడు చర్మకారుడు. ఈ మాట వినగానే కుమారవర్మ కొయ్యబారిపోయాడు. రాజకుమార్తె ముఖం పాలిపోయింది. దగ్గర్లో ఉన్నవాళ్లు చర్మకారుణ్ణి చంపబోయారు. కుమారవర్మ వాణ్ణి కాపాడవలసి వచ్చింది. భద్రావతి తండ్రి ముందుకు వచ్చి సంగతేమిటని విచారించాడు. కుమారవర్మ బిడీ పడకుండా తాను నదిలో దూకడము, చర్మకారుడు తన్ను బయటికి లాగడము, వాడు తనకు మహిమగల చెప్పులివ్వటము, వాటి సహాయంతోనే పోటీలో తాను నెగ్గటము రాజుకు చెప్పాడు. అంతా విని రాజు బిగ్గరగా నవ్వి చర్మకారుడితో, ఒరే, నువ్విక్కడ ఒక్క క్షణం నిలిచావంటే నిన్ను కండకు కండ కోసి కాకులకు గద్దలకు వేయిస్తాను అన్నాడు. నా చెప్పులు నాకు దయచేయించండి అని చర్మకారుడు కుమారవర్మ కాళ్లకున్న చెప్పులు తీసుకుని జనంలో దూరి కనపడకుండా పోయాడు. తర్వాత భద్రావతికి కుమారవర్మకు వైభవంగా వివాహం జరిగింది. కొడుకు తన మాట నిలబెట్టినందుకు భాస్కరవర్మ పరమానందభరితుడయ్యాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, భద్రపురం రాజు చర్మకారుడి పట్ల అంత అన్యాయంగా ఎందుకు ప్రవర్తించాడు? వాడి చెప్పులు ధరించే కదా కుమారవర్మ విజయం సాధించింది. చర్మకారుడు ఈ అన్యాయాన్ని సహించి ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చెప్పులలో మహిమ ఏమీ లేదు. వాటిలో మహిమే ఉంటే చర్మకారుడు వాటిని ధరించి పోటీలో పాల్గొని ఉండవచ్చు. భద్రదేశపు రాజు అభ్యంతరం చెప్పి ఉండేవాడు కాడు. కుమారవర్మ విజయానికి కారణం పోటీకి వచ్చినప్పుడు అతని మనస్థితే. అదే అతనికి పోటీలలో విజయం సాధించి పెట్టింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.